ఒక్కసారి ఊహించండి, మీరు ఒక నగరంలో నడుస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక పబ్లిక్ టాయిలెట్ కనిపిస్తుంది. హారన్ సౌండ్లు లేని రోడ్లు, జీబ్రా క్రాసింగ్ వద్ద మీకోసం ఆగుతున్న కార్లు, పార్కుల్లో చెత్త లేదు, ప్లాస్టిక్ బాటిల్ తిరిగిస్తుంటే మీకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇది యూటోపియా కాదు, ఇది డెన్మార్క్ నగరం. ఇదే సన్నివేశం మన భారతదేశంలో ఊహించుకుంటే ఎటు చూసిన చెత్త గుట్టలు, దుర్వాసనతో నిండిన టాయిలెట్లు, హారన్ శబ్దాలు, రెడ్ లైట్ వచ్చినా కూడా ఆగకుండా ప్రయాణిస్తున్న కార్లు, పాదచారులకే కాదు జంతువులకు కూడా సురక్షత లేదు. అంటే డెన్మార్క్ నగరం వాళ్ళు పుట్టుకతోనే సివిలైజ్డ్గా పుట్టారా? మనకు జన్యుపరంగా సివిక్ సెన్సే లేదా అంటే అలాంటిది ఏమీ లేదు. మన దేశంలో ఒక ప్రమాదకరమైన మైండ్ సెట్ ఉంది. శుభ్రం చేసే పనిని గౌరవంగా చూడరు. చెత్త మనం వేస్తాం, చెత్త శుభ్రం చేసే వాళ్ళని చెత్త వాళ్ళని అంటాం. ఇది సివిక్ సెన్స్ సమస్య లేక గౌరవం సమస్య? మన దగ్గర చాలామంది ఇల్లు కూడా శుభ్రం చేసుకోరు. ఎవరో వస్తే కానీ, పండగలు వస్తే కానీ, పబ్బాలు వస్తే కానీ శుభ్రం చేసుకోరు. కానీ డెన్మార్క్లో అలా కాదు. తమ చెత్తను వాళ్ళే వేరు చేసుకుంటారు 10 రకాలుగా. గ్లాస్, మెటల్, ప్లాస్టిక్, ఫుడ్ వేస్ట్, హజార్డస్ ఐటమ్స్ అంటూ వేరు చేసుకుంటారు. ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉండరు. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. మన దగ్గర బాధ్యత డెలిగేట్ అయిపోయింది, కానీ వాళ్ళకి బాధ్యత పర్సనల్. చాలామంది అంటుంటారు మనుషులకు సివిక్ సెన్స్ లేకుండా పోతుంది అని. సరే, ఒకసారి ఆలోచించండి. చెత్త బుట్టలే లేవు, పబ్లిక్ టాయిలెట్లు ఏమో లాక్ చేసి ఉంటాయి, ఫుట్పాత్లు లేని రోడ్లు, లేన్ మార్కింగ్ అసలే లేదు. మరి జనాలు ఎలా క్రమశిక్షణ పాటిస్తారు? అదే ఒక గల్లీలో ఎటు చూసినా చెత్త వేసి ఉంటే ఇంకో ర్యాపర్ వేయడానికి ఎవరైనా ఆలోచిస్తారా? నిర్భయంగా వేసేస్తుంటారు. అదే ఎయిర్పోర్ట్లలో, మెట్రోలలో చెత్త వేయరు. ఎందుకు? అక్కడ ఒక సిస్టమ్ ఉంది కాబట్టి. మన దేశంలో కూడా ఒక సిస్టమ్ రావాలి. ఆ తర్వాత ఫైన్ల గురించి ఆలోచించాడు. డెన్మార్క్ లాంటి నగరాలలో ఒక ప్లాస్టిక్ బాటిల్ కొనాలంటే ముందు కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. బాటిల్ తిరిగిస్తే అప్పుడు అమౌంట్ డబ్బు వస్తుంది రిటర్న్. ఇది శిక్ష ఆధారితమైన సిస్టమ్ కాదు, బహుమతి ఆధారిత సిస్టమ్. కాబట్టే డెన్మార్క్ వాళ్ళు చెత్త వేయరు. నేను వేసిన చెత్త ఇంకొకరు వచ్చి శుభ్రం చేయాలనే ఆలోచన మారాలి. ఇల్లు అయితే శుభ్రంగా ఉంచుకుంటావు, కానీ పబ్లిక్ ప్లేస్కి వెళ్తే నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటాం. ఇది మారాలి. డెన్మార్క్లో ఒక కాన్సెప్ట్ ఉంది, సమాజ ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనం కంటే ముఖ్యం. కాబట్టే వాళ్ళు రూల్స్ పాటిస్తారు. హారన్లు కొట్టరు, జీబ్రా క్రాసింగ్ వద్ద వెహికల్స్ ఆపుతారు, పార్కులు శుభ్రంగా ఉంచుకుంటారు. కోపెన్హేగన్లో చాలామంది సైకిల్పై ఉద్యోగాలకు వెళ్తుంటారు. 5 నిమిషాల దూరంలోనే అవసరమైన సదుపాయాలు ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్లానింగ్. మన దగ్గర గేటెడ్ కమ్యూనిటీలలో లగ్జరీ, బయట చెత్తగుట్టలు. కమ్యూనిటీ అనే ఫీలింగ్ లేకపోతే సివిక్ సెన్స్ అనేది రావడం చాలా కష్టమవుతుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? స్కూల్స్లోనే పిల్లలకు సివిక్ సెన్స్ గురించి బోధించాలి. పరిశుభ్రతని గౌరవించడం నేర్పించాలి. మన పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకునే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలి. సరైన సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. ఫైన్స్ నుంచి ఎవ్వరు తప్పించుకోలేని విధంగా ఫైన్స్ రూపొందించబడాలి. అంతేకాదు, ముఖ్యంగా ఎంపతిని బిల్డప్ చేయాలి. ఎంపతి వల్లే సివిక్ సెన్స్ పెరుగుతుంది. అంతేకాదు, మెల్లగా మనం కూడా మొదలు పెడదాం. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనం తిన్న ప్లేట్లు ఒక పక్కగా పెడదాం, క్రమంగా పెడదాం. అంతేకాదు, హోటల్స్కి వెళ్ళినప్పుడు చెత్తను చెత్త బిన్లోనే వేద్దాం. మరియు పబ్లిక్లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ని వాడదాం. ఇవి చూడ్డానికి చిన్నగా కనిపించినా ఇవి ఒక పెద్ద మార్పుకు పునాదిగా మారుతాయి. డెన్మార్క్ లాంటి నగరాలు పుట్టుకతోనే సివిలైజ్డ్గా లేవు. మన దేశం కూడా మారగలదు. కాకపోతే మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి. దేశం మారాలి అనడం కంటే ముందు నేను మారాలి అన్న రోజు మన భారతదేశ నగరాలు కూడా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన భారతదేశ నగరాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయంటే ఎస్ అని, నిలవవు అనుకుంటే నో అని కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.